అన్నీ ఉన్నదప్పుడు దేవుని ఆరాధిస్తాను, గొప్పతనం ఏం లేదు. కానీ ఏమి లేని సమయంలో ఆయన దగ్గరకు వచ్చి, దేవా నువ్వు అన్నీ కలిగిన వాడివయ్యా అని ఆయన కనపరుస్తాం. చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ఈరోజు నిజ క్రైస్తవుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి ఆయన దగ్గర అడుగుతాం కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో, హూ హీ ఈజ్, వాట్ హీ ఈజ్. దేవా నువ్వు ఘనుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నిజంగా హృదయం నుంచి రావాలండి. మనం గొప్పవారిగా లేకపోయినా ఆయన గొప్ప దేవుడు అనేటప్పుడు, ఆయన మన తండ్రి అనేటప్పుడు మనల్ని ఎత్తి పట్టుకుంటే మనం ఏమేమవుతాం? గొప్పలం అవుతాం. నిజంగా ప్రార్థనలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తాం ఏంటంటే, మొదటిగా నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా యాడోరేషన్, రెండోదిగా థ్యాంక్స్ గివింగ్ అంటాం, కృతజ్ఞత ప్రార్థన. ఎంతమందికి నిజంగా కృతజ్ఞత ఉంది దేవుడు చేసిన కార్యాలను బట్టి? నిజంగానా? ఆయన చేసిన కార్యములు ఏది మరువకు